శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత అద్భుతమైన మరియు ప్రాథమికమైన అంశాన్ని విశ్లేషించుకోబోతున్నాం. అదేంటంటే, హోమియోపతిలో అత్యంత ముఖ్యమైన పాలిక్రెస్ట్ రెమెడీలలో ఒకటైన కాల్కేరియా కార్బోనికా తాలూకు సజీవ రాజ్యాంగ చిత్రాన్ని, అంటే ఆ కాన్స్టిట్యూషన్ని ప్రాక్టికల్గా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. ఒక పేషెంట్ని చూడగానే వారి భౌతిక నిర్మాణాన్ని మనం ఎలా ఖచ్చితంగా పసిగట్టాలి, అసలు వాళ్ల శరీర ఆకృతి మనకు ఎలాంటి కథ చెప్తుందో ఈ ఎక్స్ప్లెయినర్లో మనం చాలా లోతుగా తెలుసుకోబోతున్నాం. మనం ఈరోజు కవర్ చేయబోయే ముఖ్యాంశాలు ఒకసారి గమనిస్తే, మొదటగా పరిచయం, ఆ తర్వాత కాల్కేరియా రోగుల శారీరక నిర్మాణం, అటుపై పరిశీలన సంకేతాలు, వారి పెరుగుదల మరియు అభివృద్ధి, జీవితంలోని వివిధ దశల్లో క్లినికల్ గుర్తింపు, మరియు చివరిగా ఒక కంప్లీట్ సారాంశం. ఒక రోగి జీవితకాలంలో ఈ మందు భౌతికంగా ఎలా వ్యక్తమవుతుందో పూర్తిగా మ్యాప్ చేద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన మొదటి విభాగం అంటే పరిచయంలోకి, కాల్కేరియా కార్బ్ భాగం 2లోకి అడుగుపెడదాం. ఇక్కడ మనం పాత పద్ధతులైన ఆ సిమ్టమ్స్ లిస్ట్లను బట్టి పట్టడం లాంటి వాటి నుండి పూర్తిగా బయటకొచ్చేస్తున్నాం. లక్షణాలు కాదు, భౌతిక గుర్తింపు. అవును, మీరు విన్నది నిజమే. మనం మెటీరియమెడికా అనగానే ఒక పెద్ద లక్షణాల లిస్ట్ను మైండ్లో ఫీడ్ చేసుకోవాలి అనుకుంటాం. కానీ ప్రాక్టికల్గా క్లినిక్లో అది ఎప్పుడూ వర్కౌట్ అవ్వదు గదా. ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏమిటంటే, కేస్ టేకింగ్ అధికారికంగా స్టార్ట్ అవ్వడానికి ముందే కేవలం ఆ వ్యక్తిని చూడగానే వారి శారీరక తత్వాన్ని మనం ఇట్టే గుర్తించగలగాలి. అసలు హోమియోపతి అంటేనే రోగానికి కాదు, సజీవంగా మనం ముందున్న రోగికి వైద్యం చేసే శాస్త్రం. కాబట్టి వాళ్ల భౌతిక గుర్తింపు మనకి వాళ్ల ఇన్నర్ కండిషన్ గురించి ఏం చెప్తుందో అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ప్రధానం. సరే, ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం. ఒక రోగి తాలూకు శారీరక చట్రం లేదా భౌతిక రూపం గురించి మన బేసిక్ అండర్స్టాండింగ్ ఎలా నిర్మించబడుతుందో ఇప్పుడు మనం లోతుగా పరిశీలిద్దాం. ఈ పునాదిని కరెక్ట్గా పట్టుకుంటే సగం కేసు మన చేతిలో ఉన్నట్లే. కాల్కేరియా తత్వం అనంగానే మనకు వెంటనే కళ్లముందు కదలాడాల్సిన క్లాసిక్ ఇమేజ్ ఆ ల్యూకోఫ్లెగ్మాటిక్ రూపం. అంటే కేవలం లావుగా ఉండటం అని కాదు, బరువైన శరీరం, కణజాలంలో నీరు చేరినట్లుగా ఉబ్బిన లేదా వదులుగా ఉండే ఆకృతిని వాళ్లు కలిగి ఉంటారు. రక్తంలో ఎర్ర రక్తకణాలు తక్కువగా ఉండటం వల్ల వాళ్ల చర్మం చాలా తెల్లగా, పాలిపోయినట్లు పేలుగా కనిపిస్తోంది. వీళ్ళని చూస్తేనే కొంచెం మందకొడిగా, ఒక రకమైన బరువైన నిశ్చలత్వంతో ఉన్నట్లు మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. మరి వాళ్ల కండరాలు ఎలా ఉంటాయో తెలుసా? ఇక్కడే అసలు స్ట్రక్చరల్ డిఫెక్ట్ బయటపడుతుంది. కండరాలు చాలా మృదువుగా, సాఫ్ట్గా ఉంటాయి, కాని వాటిలో బలం ఏమాత్రం ఉండదు. ఎందుకంటే కాల్షియం జీవక్రియలో, అంటే కాల్షియం మెటబాలిజంలో ఉండే లోపం వల్ల వాళ్ల కండరాలకు సరైన పటుత్వం రాదు. చూడ్డానికి బరువైన శరీరంతో ఉన్నా కూడా వీళ్ళు చాలా త్వరగా అలసిపోతారు. కొంచెం ఫిజికల్ వర్క్ చేసినా తట్టుకోలేరు. వాళ్ల శారీరక పునాదిలోనే ఆ ఎనర్జీ అనేది మిస్ అయ్యిందని మనం చాలా ఈజీగా గమనించవచ్చు. ఇక నెక్స్ట్ అత్యంత కీలకమైన మూడో విభాగం, పరిశీలన సంకేతాలు. క్లాసికల్ హోమియోపతిలో జాగ్రత్తగా పరిశీలించడం, అబ్జర్వ్ చేయడం అనేది పునాది రాయి లాంటిది. ఇది ఎంత ఎర్లీగా స్టార్ట్ అవుతుందంటే, డయాగ్నోస్టిక్ ప్రాసెస్లో వైద్యుడి కళ్ళు ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి. పేషెంట్ మన ముందు కూర్చుని బాధలు చెప్పకముందే, అసలు క్లినిక్ ఆవరణలోకి వచ్చిన క్షణం నుండే మన అబ్జర్వేషన్ స్టార్ట్ అవ్వాలి. వెయిటింగ్ రూంలో ఈ కాల్కేరియా పేషెంట్ ఎలా ఉంటారు? చురుకుగా అటూ ఇటు తిరగరు, ఒక మూల బరువుగా, కామ్గా కూర్చునుంటారు. కన్సల్టేషన్ గదిలోకొస్తున్నప్పుడు వాళ్ల నడక తీరు గమనించండి. అడుగుల్లో ఆ తేలికతనం ఉండదు, చాలా నెమ్మదిగా, బరువు మోస్తున్నట్లు కష్టంగా నడుస్తారు. ఇక కుర్చీలో కూర్చున్నప్పుడు కూడా స్ట్రెయిట్గా కూర్చోలేరు, వెన్నెముకకు ఏదో ఒక సపోర్టు వెతుక్కుంటూ కుర్చీలోకి అలా వాలిపోతారు. ఇవన్నీ కేవలం సిట్టింగ్ పోస్టర్స్ కావు, వాళ్ల లోపలి శక్తిహీనతను బయటపెట్టే అద్భుతమైన క్లినికల్ క్లూస్ ఇవి. ఇక పిల్లల కేసుల్లో క్లినిక్లో తల్లులు తరచుగా మనకు చెప్పే ఒక అతిపెద్ద, కాదనలేని సంకేతం ఒకటుంది. నిద్రిస్తున్నప్పుడు కాల్కేరియా పిల్లల తలపై విపరీతమైన చెమట పడుతుంది. ఎంతలా అంటే ప్రతి రాత్రి వాళ్ల తలగడ లేదా దిండు పూర్తిగా తడిసిపోతుంది. డాక్టర్గారు, ఉదయం లేచేసరికి వాడి దిండు పిండితే నీళ్లొస్తాయి అని తల్లులు చాలా ఆశ్చర్యంగా చెప్తుంటారు. అంతేకాదు, ఆ చెమటకు ఒక విధమైన పుల్లటి వాసన కూడా వస్తుంది. ఈ ఒక్క లక్షణాన్ని బట్టి మనం ఈ రాజ్యాంగాన్ని దాదాపు నిర్ధారించవచ్చు. ఇది అంత పర్ఫెక్ట్ పాథోగ్నామోనిక్ లక్షణం. ఇంకొక ప్రాక్టికల్ విషయమేంటంటే, వాళ్ళకి మనం షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు లేదా పల్స్ కోసం చేయి పట్టుకున్నప్పుడు వెంటనే ఒక విషయం నోటీస్ చేస్తాం. వాళ్ల చేతులు ఎప్పుడూ చల్లగా,
తడిగా అంటే క్లామీగా ఉంటాయి. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి చేతిలో ఉండే ఆ వెచ్చదనంగాని లేదా గట్టిగా పట్టుకునేంత ఎముకల దృఢత్వంగాని వీళ్ల స్పర్శలో మనకు దొరకదు. చేతులు అసలు ఎముకలున్నాయా లేదా అన్నంత సాఫ్ట్గా ఉంటుంది వాళ్ల చెయ్యి. శరీరంలో వైటల్ హీట్ లోపించడం, బ్లడ్ సర్క్యులేషన్ స్లోగా ఉండటం మనమిక్కడ నేరుగా భౌతికంగా స్పర్శ ద్వారా ఫీల్ అవ్వచ్చు. ఇప్పుడు 4వ విభాగమైన పెరుగుదల మరియు అభివృద్ధి అనే అంశం గురించి మాట్లాడుకుందాం. కాలక్రమేణా చూస్తే ఈ కాల్కేరియా రాజ్యాంగం ప్రారంభ దశలోనే చాలా స్పష్టమైన మందకొడితనాన్ని చూపుతుంది. ఈ పిల్లల డెవలప్మెంటల్ మైలురాళ్లను గమనిస్తే ప్రతిదీ స్లోమోషన్లోనే జరుగుతుంది. వీరికి పళ్ళు రావడం ఆలస్యం, నడక నేర్చుకోవడం ఆలస్యం, మాటలు రావడం కూడా ఆలస్యమే. ఈవెన్ ఆ తలపై ఉండే మాడ మూసుకోవడానికి కూడా చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే బాడీలో కాల్షియంను, ఇతర పోషకాలను సరిగ్గా గ్రహించి వాడుకునే శక్తి లోపించడం వల్లే ఈ ఆలస్యం జరుగుతుంది. ఇది పక్కాగా వాళ్ల శారీరక మెకానిజంలో ఉన్న లోపం. సరే, ఇక 5వ విభాగానికి వద్దాం. జీవితంలోని వేర్వేరు దశలలో ఈ కాల్కేరియా కార్బ్ తత్వం భౌతికంగా మరియు మానసికంగా ఎలా పరిణామం చెందుతుందో అర్థం చేసుకోవడం క్లినికల్ ప్రాక్టీస్లో మనకు చాలా ముఖ్యం. మనిషి వయసు మారచ్చు. శిశువు స్థాయి నుండి ఒక విద్యార్థిగా, తర్వాత గృహిణిగా, చివరికి ఒక వృద్ధుడిగా జీవిత దశలు మారచ్చు. బయటి పరిస్థితులు మారతాయి, బాధ్యతలు కూడా మారతాయి. కానీ వాళ్ళ ఆ బేసిక్ కాన్స్టిట్యూషనల్ ముద్ర, ఆ మందకొడితనం, ఆ శారీరక బరువు అనేవి ఏమాత్రం మారవు. ఇవి ఒక అండర్ కరెంట్ లాగా జీవితాంతం వాళ్లలో స్థిరంగా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మరి వాళ్ల మానసిక తత్వాల గురించి చూస్తే చిన్నతనంలో ఈ పిల్లలు చాలా సైలెంట్గా ఉంటారు. ఎక్కడ కూర్చోబెడితే అక్కడ ప్రశాంతంగా ఆడుకుంటారు. కాని వాళ్లు పెద్దవారవుతున్న కొద్దీ వాళ్లలో విపరీతమైన సున్నితత్వం వస్తుంది, విపరీతమైన ఆందోళన. అన్నిటికంటే ముఖ్యమైనదేంటంటే మార్పుకు భయం, ఫియర్ ఆఫ్ చేంజ్. ఉదాహరణకు ఇంట్లో సోఫాలు, కుర్చీలు పొజిషన్ మార్చినా ఈ పిల్లలు తట్టుకోలేరు, ఏడుస్తారు. అదే పెద్దవాళ్లైతే వాళ్లు రోజూ వెళ్లే దారిలో కాకుండా వేరే దారిలో ఆఫీస్కు వెళ్లడానికో లేదా తమ రొటీన్లో ఒక చిన్న మార్పు చేయడానికో ఎక్కడ లేని టెన్షన్ పడిపోతారు. ఆ పాత కంఫర్ట్ జోన్ను వదిలి వాళ్లు బయటకు రాలేరు. మన వైద్య విధానంలో ఎప్పుడూ మర్చిపోకూడని అసలైన సిద్ధాంతం ఒకటుంది. అదే వ్యక్తిగతీకరణ, అంటే ఇండివిడ్యువలైజేషన్. ఒక పేషెంట్ని ఒక సాధారణ వ్యాధి పేరుతో, ఉదాహరణకు ఆస్తమా పేషెంటనో థైరాయిడ్ పేషెంటనో లేబుల్ వేయకూడదు. వాళ్ల భౌతిక, మానసిక లక్షణాలన్నింటినీ కలిపి వాళ్లను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తించడమే మన హోమియోపతి ప్రాక్టీస్కు అసలైన గుండెకాయ లాంటిది. మన హోమియోపతి పితామహుడు మాస్టర్ హానిమ్యాన్ గారు ఆర్గానన్ ఆఫ్ మెడిసిన్లోని పారా 90లో ఒక అద్భుతమైన విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. వైద్యుడు రోగిలో ఏమి గమనిస్తాడు అని. మన మైండ్లో ఎలాంటి పక్షపాతాలు లేకుండా, ఏ ప్రీజుడిసెస్ పెట్టుకోకుండా స్వయంగా మన కళ్లతో, మన అబ్జర్వేషన్తో ఆ పేషెంట్ని గమనించడమే సరైన వైద్యానికి మార్గమని ఆయన పదే పదే మనకు నొక్కి చెప్తున్నారు. నిజమైన క్యూర్ జరగాలంటే ఈ క్రమాన్ని మనం తప్పక పాటించాలి. నిష్పాక్షికమైన పరిశీలన అనేది మన ఫస్ట్ అండ్ బెస్ట్ టూల్. ఈ పరిశీలన అనేది నేరుగా ఖచ్చితమైన వ్యక్తిగతీకరణకి, అంటే ఇండివిడ్యువలైజేషన్కి దారితీస్తుంది. ఆ తర్వాతే ఆ పేషెంట్ పట్ల మనకొక కంప్లీట్ హోలిస్టిక్ వ్యూ వస్తుంది. ఈ మూడు కూడా ఒకదానితో ఒకటి చాలా బలంగా ముడిపడి ఉన్న ఒక గొప్ప ప్రాసెస్. రైట్, ఇక చివరి విభాగానికొచ్చేశాం, సారాంశం. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ లోతైన క్లినికల్ పాయింట్స్ అన్నీ కలిపి ఈ కాల్కేరియా భౌతిక చిత్రాన్ని ఒక్కసారి ఫైనల్గా సమరైజ్ చేసుకుందాం. ఒక వైద్యుడుగా మన బ్రెయిన్లో శాశ్వతంగా ముద్రించుకోవాల్సిన సజీవమైన కాల్కేరియా సంతకాలివి. ఉబ్బినట్లు ఉండే బరువైన శరీరం, నిద్రలో దిండు తడిసిపోయేలా పుల్లటి వాసనతో వచ్చే తలచెమట, ఎముకల పటుత్వం లేకుండా ఎప్పుడూ తడిగా చల్లగా ఉండే చేతులు మరియు ఫిజికల్ మైలురాళ్లలో కనిపించే నెమ్మది పెరుగుదల. ఈ 4 స్తంభాలే కాల్కేరియా నిర్మాణానికి అసలైన బేస్. ఫైనల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పుస్తకాలలోని లక్షణాలను ఒక యంత్రంలా బట్టి పట్టడం కంటే క్లినిక్లో మన ముందున్న రోగి యొక్క ఆ సజీవమైన పర్సనాలిటీని కళ్లతో చూసి గుర్తించగలగడం 100 రెట్లు ఎక్కువ విలువైనది. బుక్లోని నాలెడ్జ్ ఇలా ప్రాక్టికల్గా అప్లై చేయగలిగినప్పుడే డాక్టర్కి అసలైన విజయం దక్కుతుంది. ఇదంతా విన్న తర్వాత మీలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న మెదలవచ్చు. సరే, అంతా బానే ఉంది, కానీ ఇంత శక్తివంతమైన మందును మనం ఎప్పుడు, ఏ ఖచ్చితమైన పరిస్థితుల్లో వాడాలి? ఎప్పుడు కాల్కేరియా? ఈ ప్రశ్న రావడం చాలా సహజం. ఇది మన నెక్స్ట్ ఎపిసోడ్కి ఒక పర్ఫెక్ట్ కనెక్టింగ్ పాయింట్.
ఈ మందును ఎలా ఎంచుకోవాలి, దానికి సంబంధించిన పూర్తి క్లినికల్ డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఏంటి అనే విషయాలన్నీ మనం నెక్స్ట్ సెషన్లో అంటే పార్ట్ 3లో చాలా వివరంగా డీకోడ్ చేద్దాం. అప్పటివరకు ఈరోజు మనం నేర్చుకున్న ఈ కాల్కేరియా భౌతిక లక్షణాల చిత్రాన్ని మీ మదిలో స్పష్టంగా విజువలైజ్ చేసుకుంటూ ఉండండి. జై శ్రీకృష్ణ వాసుదేవా.